చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచిన ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అనానియా అను ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అనానియా అని అతని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట దాసువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అనానియాను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. 3వ మాట ఏమని చెప్తాడంటే, ఇక్కడ సౌలు ఉన్నాడు. ఈ యొక్క సౌలు ఏమేడని ఒకప్పుడు అనేక మందిని చిత్రహింసలుగా చేసేవాడంట, అనేక మందిని కొట్టేవాడంట, అనేక సువార్త ప్రకటించే వారిని అనేక మందిని కొట్టేవాడు, తిట్టేవాడు, అనేక మందిని అనేక రీతిలో హింసలు పెట్టేవాడు. హింసలు పెట్టిన తర్వాత ప్రభునందు ప్రియులరా, ఒక దినాన దమస్కు గేటు దగ్గర అంట దేవుడు అతన్ని పట్టుకున్నాడు.